ఉన్నాడు. సో వాళ్ళ తండ్రి పరిచర్యని కంటిన్యూ చేస్తున్నారు బ్రదర్. సో కాబట్టి తను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ మరి ఇల్లందులో సేవ కూడా చేస్తూ మరి దేవుని వాక్యం పట్ల ఎంతో ఆశ కలిగిన వారు. మరి ఇలా నేను బుక్ ఆఫ్ జోబ్ తీసుకుంటాను అని చెప్పినప్పుడు చాలా సంతోషం అనిపించింది. సో కాబట్టి సామ్యుయల్ బ్రదర్, సో యూ కెన్ ఆల్సో షేర్ జస్ట్ అ స్మాల్ ఇంట్రడక్షన్ అండ్ క్లాస్ లోనికి వెళ్ళొచ్చు ప్లీజ్. Thank you so much. Brother Sam garu. Praise Lord. Praise Lord. Praise Lord, sir. Yeah. Praise Lord. So, అన్న చెప్పినట్టు నాకు శామ్ దేవుని సేవలో ఉన్నారు. సో తను కూడా సామ్యుయల్ బ్రదర్ కొంచెం అది ఐ థింక్ మీది ఆ వాయిస్ ఏదైతే ఉందో అది క్యాచ్ చేస్తుందా, కొంచెం దగ్గర పెట్టుకోండి. రైట్, అట్లాగే ఇప్పుడు క్లియర్. థ్యాంక్ యూ. యా, నో ప్రాబ్లం. సో నేను సేవకుల కుమారుడు, నా తల్లిదండ్రులు సో అనేక సంవత్సరాలు కలిసి మా డాడీ 1 నుంచి 2002లో. బ్రదర్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బ్రదర్. బ్రేక్ అవుతుంది, ఇంకా బ్రేక్ అవుతుంది. అవును బ్రదర్, ఇప్పుడు క్లియర్ గా ఉంది. వైఫై ఉందా? వైఫై ఉంది కదా, మీరు కనెక్ట్ అవుతున్నారు ల్యాప్టాప్? లేదా నా ఫోన్ నుంచి కనెక్ట్ అవుతుంది. ఫోన్ నుంచి కనెక్ట్ అవుతున్నారా? ఓకే, మీరు అదొక్కటి మాత్రం కొంచెం దగ్గరగా పెట్టుకోండి స్పీకర్స్. ఐ థింక్ కొన్నిసార్లు చూడండి, అదొక్కటి మాత్రమే. కొన్నిసార్లు అదే బ్రేక్ అవుతుంది అట్లా. సో నౌ ఇట్స్ ఓకే. నేను కొంచెం దగ్గర పెట్టుకుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఓకే కదా? ఓకే. ఓకే. ఒకవేళ సరిగ్గా వినకపోతే చెప్పండి. ఎస్. సో డాడీ చనిపోయినాక మమ్మీ చాలా సంవత్సరాల దగ్గర సేవ చేస్తూ వచ్చారు. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తాను పూణేలో. హైదరాబాద్ లో ఉన్నప్పుడే విజయ్ కుమార్ పరిచయం. సో మా ఇంటికి వచ్చి మరీ క్లాసెస్ చెప్పారు. సో దాని తర్వాత నేను కోవిడ్ టైంలో ఇల్లందు ఓకే. సో ఇప్పుడు ఇక్కడే ఇల్లందులో ఉంటున్నాను గత 4 సంవత్సరాలుగా. పనిలో ఉంటూ అదేవిధంగా జాబ్ కూడా చేసుకుంటూ. సో శామ్ రిక్వెస్ట్ ని తను నన్ను అడిగాడు, బాగా జాబ్ చెప్పు అని. సో ఫస్ట్ టైం నేను చెప్తున్నాను. సో ఏమైనా మిస్టేక్స్ ఉంటే యూ కెన్ కరెక్ట్ మీ, నాట్ ఎ ప్రాబ్లం. ఎస్, ఒక్క నిమిషము. మిగతా వాళ్ళు బ్రదర్ టీచ్ చేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు జస్ట్ మ్యూట్ లో పెట్టుకోండి. కొంచెం మంది అన్మ్యూట్ చేసుకున్నారు, డిస్టర్బెన్స్ రాకుండా. శామ్ బ్రదర్ మీరు హోస్ట్ గా ఉన్నారు కదా, సామ్యుయల్ కాకుండా. శామ్ బ్రదర్ మీరు ఉన్నారా, కనెక్ట్ అయినారు కదా? అన్మ్యూట్ చేయండి బ్రదర్ ప్లీజ్. కొన్నిసార్లు ప్లీజ్ టేక్ రైట్. గో హెడ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్. కంటిన్యూ. థ్యాంక్ యూ. సో యోబు గ్రంథం గురించి యాక్చువల్లీ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్ ఇన్ ద బైబిల్. సో మనకి చాలా సార్లు నేను యోబు గ్రంథాన్ని చదవలేదు. ఏంటంటే ఆ డైలాగ్స్ అన్ని కూడా కొంత అర్థమైనట్టు ఉండేవి. బట్ ఎప్పుడైతే యోబు గ్రంథం గురించి ఒకసారి చదవడం స్టార్ట్ చేశానో, ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఎడిఫైయింగ్ ఫర్ అవర్ సోల్స్. సో 42 చాప్టర్స్ ఈ యోబు గ్రంథంలో ఉన్నాయి. ఒక్కొక్క నిమిషం, ఒక చాప్టర్కి 1 నిమిషం తీసుకున్నా మనకు 45 minutes. కానీ యోబు గ్రంథం గురించి కనుక మనం హిస్టరీ విషయాలు కనుక చూసినట్లయితే, ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క యోబు గ్రంథం పేరే యోబు గ్రంథం అని రాయబడుతూ వచ్చింది. యోబు అనే దానికి అర్థము ఏంటి అంటే, చాలా మంది చాలా రకాల అర్థాలు చెప్తా ఉంటారు. కానీ కొన్ని అర్థాలు తీసుకుంటే పర్సిక్యూషన్ అనే ఒక అర్థం ఉంది, రెండవది డౌట్ఫుల్ అనే ఒక అర్థం ఉంది, ఇంకా చాలా అర్థాలు కూడా ఉంటున్నాయి. అయితే ఈ యొక్క గ్రంథము ఏ టైంలో రాస్తూ వచ్చినారు, లేకపోతే ఈ యొక్క యోబు ఏ కాలంలో జీవిస్తూ వచ్చినాడు అనేది కనుక మనం చూస్తే, చాలా వరకు
ఈ యొక్క పండితులు ఏం చెప్తా ఉంటారంటే, యోబు యొక్క టైం పీరియడ్ కనుక మనం చూస్తే ఇది అబ్రహాము జీవించినటువంటి కాలంలో యోబు కూడా ఉన్నాడు అని చెప్తుంటారు. దానికి కొన్ని కారణాలు ఏంటయ్యా అంటే, యోబు ఏం చేస్తూ వచ్చినాడంటే తన కుమారుల విషయమై తను బలులు అర్పిస్తా వచ్చినాడు. యోబు గ్రంథంలో మనకి ఎక్కడ కూడా ధర్మశాస్త్రం అనేది కనపడదు, మోషే యొక్క ధర్మశాస్త్రం కనపడదు. కాబట్టి ధర్మశాస్త్ర ప్రకారం అయితే యాజకుడు బలి అర్పించాడు, కానీ యోబు బలి అర్పిస్తా వచ్చినాడు. తర్వాత యోబు గ్రంథంలో మొదటి అధ్యాయంలో ఏమని రాయబడుతూ వచ్చిందంటే, తన యొక్క వెల్త్, తన యొక్క ఆస్తిని పశువులతో లేకపోతే పశు సంపదతో పోలుస్తూ వచ్చినారు. కాబట్టి ఆయన ఎంత సంపన్నుడు అనే దానికి అర్థం ఏంటయ్యా అంటే తనకు ఆస్తి. సో అబ్రహాము దినాల్లో కూడా అబ్రహాము విస్తారమైన ఆస్తి గలవాడు అంటే తనకున్నటువంటి సంపద, తనకున్నటువంటి యొక్క లైఫ్ స్టాక్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు చెప్తూ వచ్చినారు. కాబట్టి బహుశా యోబు గ్రంథాన్ని 1900 BC ఆ టైంలో మేబీ జరిగి ఉండొచ్చు అనేది. ఇది ఒక రియల్ స్టోరీ, ఇట్స్ నాట్ ఏదో పారబుల్ టైప్ కాదు, కానీ ఇది నిజమైనటువంటి స్టోరీ. చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం చాలా ప్రాముఖ్యమైనటువంటి గ్రంథం. ఎందుకయ్యా అంటే మనము మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం ఇది చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, ఈ యొక్క 3 భాగాలుగా యోబు గ్రంథాన్ని మనం అయితే మొదటి 2 అధ్యాయాలు, తర్వాత చివరి అధ్యాయం చూసినట్లయితే దీన్ని కావ్య గ్రంథాల్లో జతపరుస్తూ వచ్చినారు. మనం చూస్తే ఈ పొయటిక్ బుక్స్ లో వన్ ఆఫ్ ద పొయటిక్ బుక్ ఏదంటే దీంట్లో పొయటిక్ చాప్టర్స్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం మనకి ఈ ప్రోజ్ కూడా కనబడుతుంది మనకి. ఎందుకంటే మొదటి 2 అధ్యాయాలు కూడా మనకి వివరణ కనబడతా ఉంటది, చివరి అధ్యాయం కూడా మనకి గద్య భాగం కూడా మనకు కనబడుతుంది. 2 అధ్యాయాలు గద్య భాగం కనబడుతుంది. తర్వాత 3వ అధ్యాయం నుంచి మనకి ఇంచుమించు 37-38 వరకు కూడా మనకి పద్య భాగం కనబడతా ఉంటుంది. చూస్తే మొదటి అధ్యాయం, ఒక్కొక్క అధ్యాయంలో చిన్న చిన్న విషయాలు మనం తీసుకుంటే వెళ్తే 42 అధ్యాయాలు టీచ్ చేయడం కష్టం. కానీ మొదటి అధ్యాయంలో యోబు ఎక్కడున్నాడంటే ఊజు దేశం మనుషుడు ఉండేను అని రాయబడుతుంది. అయితే అతడు ఎట్లాంటి వాడంటే యథార్థవంతుడంట, న్యాయవంతుడంట, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసిగించేవాడు. దేవుడే ఆయనకి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు, పరిశుద్ధాత్మ దేవుడే ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చినాడు. ఆయన గురించి ఏమని రాస్తూ వచ్చినాడంటే ఆయన యథార్థవంతుడు, ఆయన న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. కాబట్టి ఇతడు చూస్తే ఇతనికి 7 కుమారులు ఉన్నారు, 3 కుమార్తెలు ఉన్నారు. ఇంకా 3వ వచనంలో 7,000 గొర్రెలు ఉన్నాయంట, 3,000 ఒంటెలు ఉన్నాయంట, 500 జతల 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. కాబట్టి తన యొక్క ఆస్తి చూస్తే కొన్ని వేల గొర్రెలు, గాడిదలు, తర్వాత ఒంటెలు ఉన్నాయి. బహుశా మనకి మనం పల్లెటూరులో, మాది కూడా కొంత పల్లెటూరు ప్రాంతమే ఈ యొక్క ఇల్లు ప్రాంతం. ఒక 100 గొర్రెలు ఉంటేనే 2 పనివారు కావాలి. అట్లాంటిది ఇన్ని వేల గొర్రెలు, ఇన్ని వేల ఎద్దులు, ఇన్ని వేల ఒంటెలు ఉన్నాయంటే ఎంతమంది పనివారు ఆయన చేతి కింద ఉన్నారో, ఎంత ఆస్తిపరుడో. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఏమని రాసి పెడుతూ వచ్చినాడంటే తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండేనంట. అంత గొప్పవాడు, అంత ఆస్తిపరుడు. ఎక్కడైతే ఆస్తి ఉంటుందో అక్కడ దేవుని యందు భయభక్తులు ఉండదు. కానీ ఈ యోబుకి ఏముందంటే దేవుని ఎడల భయభక్తులు ఉంది, చెడుతనంను విసర్జించిన వాడుగా ఉన్నాడు, తర్వాత యథార్థవంతుడిగా ఉన్నాడు, న్యాయవంతుడిగా ఉన్నాడు. దో హీ వాజ్ సో రిచ్, ఎంత రిచ్ అంటే చెప్పలేనంత ఆస్తిపరుడు. ఆ యొక్క తూర్పు దిక్కులో అతనికంటే గొప్పవాడు ఇంకొకటి లేడు. అయినప్పటికీ కూడా ఆయన ఎంతో యథార్థవంతుడిగా ఉన్నాడు యోబు. అటువంటి యోబు అలా ఉన్న సందర్భంలో మనం 6వ వచనంకి వచ్చేసరికి మొదటి అధ్యాయం, దేవదూతలు యెహోవా సన్నిధి నిలిచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. చాలాసార్లు ఈ వచనం అర్థం కాదు మనకి. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై, మేబీ దేవుడు వారిని ఏం రిపోర్ట్ అడుగుతున్నాడో మనకు తెలియదు. దేవదూతలు అందరూ కూడా ఎక్కడున్నారంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర నిలబడే ఒక దినం ఉందంట. దేవదూతలు అందరూ కూడా వచ్చి దేవుని ఎదుట నిలబడే దినం ఒకటి. మనం కూడా ఒక రోజు దేవుని ఎదుట నిలబడే, మన జీవితాల్లో మనం ఎక్కడెక్కడ తిరిగినా, ఎన్ని దినాలు ఈ లోకంలో మనం జీవించినా ఒక దినం ఉంది. ఆ దినము మనము దేవుని ఎదుట మనం నిలబడాలి. ఎట్లాగైతే దేవదూతలు నిలబడ్డారో ఆ దినాన ఏమైందంటే అపవాది కూడా వారితో కలిసి వచ్చిందంట. దేవదూతలతో పాటు అపవాది కూడా కలిసి వచ్చింది. ఈ యొక్క కాంబినేషన్ చూస్తే
మనకు అర్థం కాదు, కానీ చూసినట్లయితే అపవాది కూడా వచ్చింది. అప్పుడు అపవాది ఏమి యోబు గురించి మాట్లాడాల, దేవుడే కలుగజేసుకొని యోబు గురించి మాట్లాడుతూ వచ్చినాడు. చూసినట్లయితే ఆ 8వ వచనంలో, అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా. చూసినట్లయితే ఈ యొక్క యోబు గ్రంథం అంతట్లో కూడా ప్రియమైన వార్త మనకి 8 మంది క్యారెక్టర్స్ కనబడతారు. 8 మంది ఉన్నారు ఇక్కడ ఈ యొక్క యోబు గ్రంథం అంతట్లో. ఒకడు యోబు, తర్వాత 3 యోబు స్నేహితులు. ఒక అతని పేరు ఎలీఫజ్, ఇంకొక అతని పేరు బిల్దద్, ఇంకొక అతని పేరు జోఫర్. ఈ 3 తర్వాత ఇంకొక యవనస్తుడు కూడా ఉన్నాడు, అతని పేరు ఎలీఫ్. 4 ప్లస్ యోబు 5. దాని తర్వాత మనకి ఇంకెవరు కనబడతారంటే దేవుడు కనబడతాడు. రెండవది ఆ యొక్క 7వ వ్యక్తి ఎవరయ్యా అంటే అపవాది మనకు కనబడతాడు. అపవాది తర్వాత మనకి ఇంకొక వ్యక్తి కూడా కనబడతారు. వాళ్ళు ఎవరంటే యోబు యొక్క భార్య. యోబు యొక్క భార్య మనకు కనబడుతుంది. టోటల్ గా మనకి 8 మంది యోబు గ్రంథంలో మనకి కనబడతారు. అయితే ఇప్పుడు అపవాదితో దేవుడే మాట్లాడుతా ఉన్నాడు. నా సేవకుడైన యోబును నువ్వు చూచితివా, ఆలోచించితివా. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. ఇటు సాక్ష్యము యోబు కలిగి ఉన్నాడు. యోబు గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారంటే ఏ మానవుడు సాక్ష్యం ఇవ్వట్లే, దేవుడే సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దేవుడు మన విషయమై ఎటువంటి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు? మన యొక్క హృదయ రహస్యాలు ఎరిగిన వాడు. మన యొక్క జీవితంలో ప్రతి విషయం ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏది లేదు. దేవుడు యోబు విషయమై మంచి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాడు? అపవాదికి సాక్ష్యం ఇస్తున్నాడు. అపవాదికి చెప్తా ఉన్నాడు, నా సేవకుడైన యోబు గురించి ఆలోచించావా? అపవాది అంటా ఉంది, నీవన్నీ ఆయనకి ఇచ్చావు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు? నీకు ఇస్తున్నాడు, నీకు తిరిగి నిన్ను ఆరాధిస్తున్నాడు. కానీ ఒకసారి అవన్నీ తీసివేసి చూడు అన్నది. తీసివేసి చూస్తే ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, చూడండి, అయినను నీవు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని యెహోవాతో అనగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశంలో ఉన్నది, అతనికి మాత్రము ఏ హానియో చేయకూడదని అపవాదికి సెలవిగవాడు యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళను. చూసినట్లయితే ప్రియమైన వారలారా, యోబు మొదటి అధ్యాయంలో మనకి యోబుకున్నటువంటి సమస్తము 4 మెసెంజర్స్ వచ్చినారు యోబు దగ్గరికి. 4 వచ్చినారు. ఒకడు వచ్చి ఏం చెప్పాడంటే 15వ వచనం, 16వ వచనం, 17వ వచనము, 19వ వచనములో చూస్తే 4 వచ్చినారు. అయ్యా ఏం చెప్పినారంటే, ఇగో నీ యొక్క గొర్రెలన్నీ కూడా నాశనం అయిపోయి నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చినా, నీ ఒంటెలన్నీ నాశనం అయిపోయి నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చిన, నీ యొక్క గాడిదలన్నీ నాశనం అయిపోయి నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చిన. చివరికి 19వ వచనంలో గొప్ప సుడిగాలి అరణ్యంలోకి వచ్చి ఆ ఇంటి 4 మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయేది. కాబట్టి యోబు జీవితంలో ప్రియమైన వాళ్ళారా 3 విషయాల్ని దేవుడు మొదటి అధ్యాయంలోనే తీసేస్తూ వచ్చినాడు. ఒకటి, వెల్త్ అంతా పోయింది, తన ఆస్తి అంతా పోయింది. ఒక్క రోజులోనే అంత గొప్ప ఆస్తిమంతుడు, అంత గొప్ప సంపద కలిగిన వాడు ఆ తూర్పు దేశంలో అతని అంత గొప్పవాడు ఎవడు లేడు. అటువంటి యోబు ఒక్క దినాన తన ఆస్తంతా పోయింది. అదే రోజు ఏమైందంటే తనకు ఉన్నటువంటి కుటుంబము, తన కుమారులు కుమార్తెలు ఒక్క రోజే మరణించినారు. ఆస్తి పోయింది, కుటుంబము పోయింది. మొదటి అధ్యాయంలోనే ఆస్తి పోగొట్టుకున్నాడు, కుటుంబం అంతా పోయింది, ఒక్కడే మిగిలినాడు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి అయినప్పటికీ కూడా మన మొదటి అధ్యాయంలో మనకి కీ వర్స్ ఏంటంటే, ఎంత తెలిసిన తర్వాత యోబు ఏం చేస్తూ వచ్చినాడంటే 20వ వచనంలో, అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు ఒరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా, నేను తెలుగులో అయితే సాష్టాంగపడి నమస్కారం చేశానంది, కానీ ఇంగ్లీష్ లో ఏమని రాయబడిందంటే హి వర్షిప్డ్ లార్డ్ అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి ఇంత పోయిన తర్వాత, ఇంత కోల్పోయిన తర్వాత, తన ఆస్తంతా కోల్పోయిన తర్వాత, తన కుటుంబాన్ని కోల్పోయిన తర్వాత ఎవరైనా ఏం చేస్తారంటే దేవుడు నాకెందుకు ఇలా చేశాడని అంటారేమో, కానీ యోబు ఏం చేస్తూ వచ్చినాడంటే దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చినాడు. ఇంకా అంటాడు 21వ వచనంలో, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళేదను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు,
దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మొదటి అధ్యాయం ముగింపు ఏంటయ్యా అంటే, సమస్తము కోల్పోయిన తర్వాత హీ వర్షిప్ గాడ్, హీ వర్షిప్ ఆల్మైటీ. తను దేవుని ఆరాధించినాడు. ఆరాధించి ఏమంటా ఉన్నాడంటే, నేను దిగంబరినై వచ్చినాను, దిగంబరినై పోతాను, యెహోవా నామమునకే స్తుతి కలుగునగాక అని చెప్తూ వచ్చినాడు. మన జీవితాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సమస్తము కూడా ఆయన వర్షమందున్నది యెహోవా నామానికే మనము స్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. మన జీవితాల్లో ప్రభువుని మహిమపరిచే వారిగా ఉండాలి, దేవుని ఆరాధించే వారిగా. ప్రతి సమయంలో అన్ని ఇస్తేనే ఆరాధన కాదు, అన్ని బాగుంటేనే ఆరాధన కాదు, ఆరోగ్యం బాగుంటేనే ఆరాధన కాదు, కానీ కష్ట సమయాల్లో కూడా, శ్రమ దినాన కూడా మనం దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. అది దేవుడు. రెండవ అధ్యాయంకి వచ్చేసరికి మరి ఒకసారి ఏమైందంట, రెండవ వచనం, మొదటి వచనంలో, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చినది మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చింది. దేవదూతలతో పాటు మళ్ళీ అపవాది మరి ఒకసారి వచ్చింది. మరి ఒకసారి వచ్చి యోబు గురించి ఏమని చెప్తా ఉందంటే, మళ్ళీ యోబు గురించి దేవుడు అడుగుతా ఉన్నాడు, ఇదిగో నా సేవకుడిని యోబు సంగతి ఆలోచించితివా, 3వ వచనంలో అన్నప్పుడు ఇప్పుడు ఏం చెప్తా ఉందంటే, ఇదిగో ఆయన కలిగినంతా తీసేసావు కానీ తన యొక్క శరీరము బాగానే ఉంది కదా అన్నప్పుడు, తిరిగి తన శరీరాన్ని ముట్టినాడంట దేవుడు. ముట్టినప్పుడు, చెయ్యి చాపినప్పుడు అతని దేహం ఏమైందంటే, చూడండి 8వ వచనంలో, 7-8వ వచనం, కాబట్టి అపవాది యెహోవా సన్నిధిని బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడిరెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతని ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణముఖం. 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, మొదటి అధ్యాయంలో ఆస్తి పోయింది, తన కుటుంబం, తన కుమారులు కుమార్తెలు కోల్పోతూ వచ్చినారు. 2వ అధ్యాయంకి వచ్చేసరికి తన ఆరోగ్యం కూడా పోతూ వచ్చింది. తన శరీరం అంతా బాధగల కురుపులు, ఎంతో వేదన, నడినెత్తి అరికాలు మొదలుకొని నడినెత్తి, ఎంతో భయంకరమైనటువంటి రోగము చూసినట్లయితే తన శరీరంలోనికి వస్తూ వచ్చింది. తడు ఏం చేస్తా ఉన్నాడంటే, చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుంటూ వచ్చినాడు. తన భార్య వచ్చి అన్నది, ఇప్పటికైనా నువ్వేం చెయ్యి, దేవుని దూషించి మరణము కమ్మనెను, అందుకు అతను మూర్ఖురాలాగా మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వల్ల మేలు అనుభవించుదామా, కీడును మనం అనుభవింపకుందామా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. ప్రియమైన వాళ్ళరా, 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి తన యొక్క ఆరోగ్యం క్షీణించిపోయింది. ఇప్పుడు చూస్తే యోబు ఎంత కోల్పోతూ వచ్చినాడంటే, తన వెల్త్ కోల్పోతూ వచ్చినాడు, తన ఫ్యామిలీని కోల్పోతూ వచ్చినాడు, తన హెల్త్ కూడా కోల్పోతూ వచ్చినాడు. 3 రకాలుగా తను బాధింపబడుతూ వచ్చినాడు. అంత గొప్పవాడు ఒక్క దినాన తన యొక్క జీవితం తలక్రిందులైపోతూ వచ్చింది. ఆ టైంలో చివరికి భార్య కూడా ఏమి ఆదరించే మాటలు మాట్లాడట్లేదు, కానీ ఎందుకయ్యా ఇంకా నువ్వు దేవుడు దేవుడు అంటావు కానీ దేవుడిని దూషించి నువ్వేం చేయి, మరణమగు అంటే ఆయన అంటున్నాడు, తన భార్యను అతను గద్దించిన వాడుగా ఉంటా ఉన్నాడు. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుచున్నావు. ఇక్కడ చూసినట్లయితే తన గురించి ఏమని రాయబడుతున్న 10వ వచనంలో, ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు, నోటి మాటతో అయినను పాపము చేయలేదంట. 2 అధ్యాయాల్లో కూడా తన యొక్క స్థితి అంతా కూడా మనము చూస్తూ వచ్చినాం. నోటి మాటతో పాపం చేయలేదంటే ఇక్కడ నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. పాపం అనేది నోటి మాటతో చేసేది కాదు. పాపం అనేది ఎక్కడ ఉంటుంది? హృదయం. పాపం హృదయంలో ఉంటుంది పాపం. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేది. హృదయం అనేది ఎంతో భయంకరమైనది, బయటికి బాగా కనపడొచ్చులే కానీ హృదయం ఎంతో మోసకరమైనది. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఆయన నోటి మాటతో పాపం చేయలేదు, కానీ ఈ యొక్క బుక్ అంతట్లో కూడా ఇష్యూ ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, యోబు గ్రంథంలో అధ్యాయం మనం చెప్పలేములే కానీ ఈ బుక్ అంతట్లో ఇష్యూ ఏంటంటే, తను పాపము చేశాడు కాబట్టి తనకు శ్రమ రాలేదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. తను పాపము చేశాడు కాబట్టి శ్రమ రాలేదు, కానీ తనకు శ్రమ వచ్చిన తర్వాత తను ఏం చేస్తూ వచ్చినాడంటే, పాపము చేసాడని మనం చెప్పలేము, కానీ తన యొక్క విశ్వాసం అనేది కొంత సన్నగిల్లుతో వచ్చింది. తన విశ్వాసం అనేది కొంత సన్నగిల్లుతో వచ్చింది. చాలా సార్లు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అసలు నిజంగా దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు నాకు ఎందుకు ఈ శ్రమ తీసుకొని వచ్చినాడు, దేవుడు నాకే ఎందుకు ఈ శ్రమ తీసుకొని వచ్చినాడు. కొన్నిసార్లు మన యొక్క విశ్వాసం సన్నగిల్లేదిగా ఉంటది. ఇక్కడ చూసినట్లయితే యోబు ఏదో పాపము చేశాడు కాబట్టి, చాలాసార్లు మనము ఈ యొక్క శరీరంతో ఉన్న మనము విశ్వాసమైన మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే,
ఇదిగో నేను తప్పు చేశాను కాబట్టి దేవుడు నాకు శిక్ష తీసుకొని వచ్చినాడు. ఈ యొక్క యోబు గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, దేవుడు సార్వభౌమ అధికారము కలిగిన వాడు. ఈజ్ సోవరెన్ గాడ్. తనకు అసాధ్యమైనది ఏది లేదు. తనకి సమస్తము మీద అధికారం ఉంది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, నా జీవితం మీద నాకే అధికారం ఉంది అనుకుంటాం. సృష్టికర్తకు సృష్టి మీద అధికారం ఉంటది. మనము సృష్టింపబడిన వారము. ఈ యొక్క యోబు గ్రంథం నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఆయన చేతి పనివారమై ఉన్నాం. ఆయన మనల్ని సృజించినాడు. ఆయన సొత్తై ఉన్నాం. ఆయనకి ఇష్టం వచ్చినట్లు ఆయన చేయగలడు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది, ఆ యొక్క పాత్ర, ఆ యొక్క కుమ్మరివాణిని నన్ను ఎందుకు ఇలా చేసేవని అడగడానికి అధికారం లేదు. కుమ్మరివానికి అధికారం ఉంది. ఎట్లా సృజించాలి, ఏ విధంగా నిర్మించాలి, ఏ విధంగా చెయ్యాలి అనేది కుమ్మరివానికి ఏ విధంగా అధికారం ఉందో, సర్వ సృష్టికర్తకు మన మీద అధికారం ఉంది. ఎందుకు నన్ను బాధ కలిగించినావు, ఎందుకు నాకు శ్రమ తీసుకొచ్చినావు అని అడగటానికి మనకు అధికారం లేదు. మన యొక్క జీవితం మీద అధికారం ఎవరికి ఉందయ్యా అంటే, అందుకే అంటాడు కదా, నా ప్రవర్తన అంతటి యందు నీ అధికారమునకు ఒప్పుకొనుచున్నాను. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 2 అధ్యాయాలలో కూడా ఏం జరుగుతూ వచ్చిందో మనం చూస్తూ వచ్చినాం. అయితే ఆ సమయంలో తన యొక్క స్నేహితులైనటువంటి 3 స్నేహితులు, ఎలీఫజ్, బిల్దద్, జోఫర్, ఈ 3 కూడా యోబు ఆపదలో ఉన్నాడని తెలుసుకొని వాళ్ళు 3 వచ్చినారు. వాళ్ళ 3 వచ్చి యోబు స్థితి చూస్తూ వచ్చినారు. యోబు అంతకుముందు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, తన యొక్క దీన స్థితి చూసినప్పుడు వారు 3 కూడా ఏం చేశారంటే చూడండి, 12వ వచనంలో, వారు వచ్చి దూరముగా నిలువబడి కళ్ళెత్తి చూసినప్పుడు అతన్ని పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. తనను పోల్చుకోలేకపోతే వచ్చినారు. ఇంత గొప్పవాడు, ఇంత సంపన్నుడు, ఇంత ఈ దేశంలోనే ఎంతో ఎంతో ధనికుడు అయినటువంటి వాడు, ఎంతో దరిద్రతలో ఉంటూ వచ్చినాడు, ఎంతో దీన స్థితిలో ఉంటూ వచ్చినాడు. ఆస్తిపాస్తులు పుటమే కాదు కానీ తన శరీరం ఎంతో ఎంతో భయంకరమైన స్థితిలో చూసినప్పుడు వారు ఏం చేస్తూ వచ్చినంటే, ఆకాశం వైపు తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చారంట. అతని బాధ అత్యధికముగా నుండేనని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాట అయిన పలక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుంటది. 7 days వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే ఒక్క మాట కూడా వలకలేదంట. ఎట్లా అయిపోయింది ఏంటి, ఏమైపోయింది, వాళ్ళ నోటి మాట కూడా రాలేదు. ఎందుకంటే యోబు యొక్క స్థితి అంత దీనమైనటువంటి పరిస్థితిలో యోబు ఉంటా ఉన్నాడు. అందుకే వారు 3 7 దినాలు వారు నోట్లో నుంచి ఒక మాట కూడా రాకుండా వాళ్ళ కేవలం అట్లా కూర్చొని చూస్తూ వచ్చినారు. మనం గనక చూసినట్లయితే 2 అధ్యాయాల్లో కూడా మనకి ఇది కనబడుతుంది. అయితే ఎప్పుడైతే 3వ అధ్యాయంకి వచ్చినామో, 3వ అధ్యాయంలో యోబు మాట్లాడడం మొదలు పెడతా ఉంటాడు. యోబు యొక్క పరిస్థితి చూసుకొని యోబు 7 దినాల్లో తన యొక్క 7 దినాలు వారు చూస్తూ యోబు ఇక్కడ పలికినటువంటి మాటలు ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు తన యొక్క దీన స్థితి గురించి చెప్తూ తనంటాడు 3వ వచనంలో, నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును, నేను పుట్టిన దినము లేకపోవును గాక, మగపిల్ల పుట్టేనని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవును గాక. తనను తను ఏం చేసుకుంటా ఉన్నాడంటే, తనను తను దూషించుకుంటా ఉన్నాడు. లేకపోతే ఆ యొక్క దినము లేకపోతే ఎంత మేలు, ఒకవేళ నేను పుట్టకపోతే నాకు కష్టం వచ్చేది కాదు కదా, నేను ఒకవేళ ఈ భూమి మీదకి రాకపోతే నాకు ఈ శ్రమ సంభవించేది కాదు కదా, నేను ఎందుకు ఇటువంటి శ్రమలో నన్ను దేవుడు ఉంచినాడని చెప్పి తన మీద తను జాలి పడుతూ వచ్చినాడు. అంత మాత్రమే కాదు కానీ 11వ వచనంకి వచ్చేసరికి చూడండి ఏమంటున్నాడు, పుట్టుకల్లోనే నేనేలా చావకపోతిని. తన యొక్క దీన స్థితి, తన యొక్క చేదైన అనుభవంలో తను మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, పుట్టుకలోనే నేను ఎలా చావకపోతిని. ప్రియమైన వారలారా, యోబు దేవుడు తన జీవితంలో తీసుకొచ్చిన శ్రమను బట్టి తను ఏమనుకుంటా ఉన్నాడంటే, దేవుడు ఎందుకు తీసుకురావాలి నాకు ఈ శ్రమ. చాలా సార్లు మనం కూడా దీన్ని అప్లై చేసుకోవడానికి ప్రయత్నిస్తే, నేను దేవుని విషయంలో నమ్మకంగా ఉన్నాను కదా, నేను యథార్థంగా ఉన్నాను కదా, నేను ఏ తప్పు చేయలేదు కదా,
నాకెందుకు ఈ శ్రమ తీసుకొని రావాలి? యోబుకున్నటువంటి ప్రశ్న ఏంటయ్యా అంటే, అసలు యోబు ఒక షాక్ లో ఉన్నాడు. ఒక్క దినం ఇలా ఎలా జరిగిపోయింది నా జీవితం, దేవుడు ఎందుకు ఈ విధంగా చేస్తూ వచ్చినాడు? ఆయన ఏమంటాడంటే, దేవుడు నన్ను ఈ విధంగా ఎందుకు కొడతా ఉన్నాడు, దేవుడు నన్ను ఈ విధంగా నన్ను ఎందుకు సఫరింగ్ లోనికి తీసుకొని వెళ్తా ఉన్నాడు? ఎట్లా అంటే, ఒకడు యారో ప్రాక్టీస్ చేయడానికి, బాణం ప్రాక్టీస్ చేయడానికి వాడు ఒక గురి పెట్టుకుంటాడు. ఆ గురిని వాడు ఏం చేస్తాడు, బాణంతో కొడతా ఉంటాడు. అట్లా ఒక గురిగా నన్ను ఎందుకు పెట్టుకున్నాడు దేవుడు? లేకపోతే ఒక బాక్సింగ్ ప్రాక్టీస్ చేయడానికి బాక్సింగ్ బ్యాగ్ ఉంటది, ఒక బ్యాగ్ లాగా దేవుడు నన్ను ఎందుకు నలిపివేస్తా ఉన్నాడు అని అనేక విషయాలు తను తలుస్తా ఉన్నాడు. 3వ అధ్యాయంలో చూసినట్లయితే, పుట్టుకల్లోనే నేను ఎలా చావకపోతుని, ఎందుకు అంత మాట్లాడుతా ఉన్నాడంటే, తన శ్రమ అలా ఉంది, తన యొక్క కష్టం అలా ఉంది. ఎట్లా అయిపోయిందంటే టంబుల్ డౌన్ అయిపోయింది లైఫ్. ఎట్లా అయిపోయిందంటే టంబుల్ డౌన్ అయిపోయింది. ఎక్కడ ఎలా ఉండాల్సిన జీవితము ఎలా తిరగబడిపోతా వచ్చింది. అందుకే గర్భము నుండి బయలుదేరగానే నేను ఎలా ప్రాణము విడవక పోతిని. తన జీవితం గురించి తను ఎట్లా బాధపడతా ఉన్నాడంటే, నేను మరణిస్తే, గర్భములో ఉన్నప్పుడు నేను మరణిస్తే బెటర్ కదా. ఆ సమయంలో ఎలీఫజ్ మనకి చూసినట్లయితే 4వ అధ్యాయం నుంచి ఈ యొక్క సంభాషణలు మనకు కనపడతాయి. ఇంచుమించు 37వ అధ్యాయం వరకు ఈ యొక్క సంభాషణలు మనకు కనపడతాయి. ఈ యొక్క యోబు గ్రంథంలో ప్రొలాగ్ చూస్తే 1-2 చాప్టర్స్ ఇంట్రొడక్షన్ అయితే, డైలాగ్ అంతా కూడా మనకి 3వ అధ్యాయం నుంచి 42వ అధ్యాయం వరకు. ఈ యొక్క అధ్యాయాలన్నిట్లో కూడా తన స్నేహితులైనటువంటి ఎలీఫజు, బిల్దదు, తర్వాత జోఫర్, ఈ ముగ్గురు మాట్లాడటంతో పాటు ఎలీహు అనేవాడు కూడా ఒక యవనస్తుడు, అతను కూడా మాట్లాడుతూ ఉంటాడు. చివరిగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అయితే మొట్టమొదటిగా ఎలీఫజ్ అనేటువంటి మాటలు ఏంటయ్యా అంటే, 4వ అధ్యాయంలో మనకి ఎలీఫజ్ ఎక్కడెక్కడ మాట్లాడతాడంటే, 4వ అధ్యాయంలో మనకి కనబడుతుంది ఎలీఫజ్ మాటలు, 5వ అధ్యాయంలో మనకు కనబడుతుంది ఎలీఫజ్ మాటలు, తిరిగి 15వ అధ్యాయంలో మనకు కనబడుతుంది, తిరిగి 22వ అధ్యాయంలో కనబడుతుంది. ఎలీఫజ్ ఏమంటా ఉన్నాడంటే చూడండి, 4వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనంలో, జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా, యథార్థవంతులు ఎక్కడనైనా నిర్మూలమైరా, నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే పోయుదురు. ఇప్పుడు ఎలీఫజ్ యొక్క తలంపు ఏంటంటే, ఎలీఫజ్ యొక్క పాయింట్ ఏంటంటే, నువ్వు నిజంగా యథార్థవంతుడు అయితే, నువ్వు నిజంగా నిరపరాధివైతే అసలు నీకెందుకు ఈ శ్రమ రావాలి? ఎలీఫజ్ యొక్క పాయింట్ ఏంటి చూడండి. అందుకే ఏమంటున్నాడంటే, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా. నువ్వెక్కడో పాపం చేసావు యోబు, నువ్వెక్కడో పాపం చేసావు, నువ్వెక్కడో తప్పిపోతూ వచ్చినావు, అందుకే నీకు శ్రమ వచ్చింది. కాబట్టి నువ్వేం చేయాలంటే చూడండి 8వ వచనంలో కూడా, నేను చూసినంత వరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. కాబట్టి ఎలీఫజ్ యొక్క తన యొక్క డిస్కషన్, లేకపోతే తన యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, తనేమంటా ఉన్నాడంటే, నువ్వెక్కడో పాపం చేశావు, నువ్వెక్కడో తప్పిపోతూ వచ్చినావు, అందుకే నీ శ్రమ వచ్చింది. చాలా సార్లు మనం అనుకునేది కూడా అదే. మనుషులముగా, మానవులముగా మనం ఏమనుకుంటామంటే, ఇదిగో వాడు చేసిన ఆ తప్పుకి, ఆ పాపానికి ఈ శిక్ష వచ్చింది అనుకుంటాం. కానీ బైబిల్ గ్రంథం అట్లా లేదు. అనేకులు దేవుని బిడ్డలే శ్రమల గుండా వెళ్తూ వచ్చినారు. ఈ యొక్క ఈవినింగ్ టైంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని బిడ్డలకే శ్రమలు, దేవుని బిడ్డలకే అనారోగ్యాలు, దేవుని బిడ్డలకి విశ్వాసులమైన వారికే అనేకమైన శోధనలు, అనేకమైన శ్రమల గుండానే వెళ్ళాలి. కానీ ఎలీఫజ్ యొక్క ఆర్గ్యుమెంట్ ఏంటంటే, నువ్వు పాపం చేసుంటావయ్యా, అందుకే నీకేమొచ్చింది, శ్రమ వచ్చింది. ఈ యొక్క ఆర్గ్యుమెంట్ ఎట్లా పోయిందంటే 22వ వచనంకి వచ్చేసరికి ఇంకా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. 15వ అధ్యాయం కానీ 22వ అధ్యాయంలో కూడా తన యొక్క ఆర్గ్యుమెంట్ ఎంతో ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. ఆ టైంలో ప్రియమైన వార్లరా, యోబు కూడా ఏం చేస్తున్నాడంటే, మనకి ఈ డిస్కషన్స్ అన్ని మనకు కనబడతాయి. ఎలీఫజ్ కి ఎట్లా రెస్పాండ్ అవుతూ వచ్చినాడు. 6వ అధ్యాయంలో ఎలీఫజ్ కి తన మాట్లాడిన మాటలకి యోబు కూడా రెస్పాండ్ అవుతా వచ్చినాడు. ఏమంటా ఉన్నాడంటే చూడండి 6వ అధ్యాయంలో, దానికి నా దుఃఖము చక్కగా తోచబడును గాక, దాన్ని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడును గాక. 8వ వచనం, ఆహా నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక, నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక. తనేమో కోరుకుంటా ఉన్నాడంటే, దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపును గాక,
చెయ్యి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. ప్రియమైన వాళ్ళ తను ఏం కోరుకుంటున్నాడంటే మరణాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఈ శ్రమ అనుభవించడం కంటే దేవా నన్ను తీసుకో ఏంటంట, చెయ్యి ఆడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. యోబు ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క ఎలీఫజ్ మాటలకు ప్రత్యుత్తరం ఇస్తూ తను కోరుకున్నటువంటి మాట ఏంటంటే 6వ అధ్యాయము 8వ వచనం 9వ వచనాల్లో నన్ను నిర్మూలం చేయదేవా అనుకుంటున్నాడు. ఈ శ్రమల గుండా నేను వెళ్ళలేను, ఏంటి నాకు ఈ బాధ, నేనే పాపం చేశాను, నే తప్పు చేశాను, నే తప్పు చేయలేదు అని తను అంటా ఉన్నాడు. ఇంకేమంటాడు 15వ వచనంలో, ప్రియమైన వాళ్ళరా తన యొక్క స్నేహితుల గురించి, నా స్నేహితులు ఎండిన వాగు వలెను మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. తన స్నేహితుల గురించి ఏమంటాడంటే ఇటువంటి స్నేహితులు నాకున్నారు. ఆదరించే స్నేహితులుగా ఉండకుండా వాళ్ళు ఏం చేస్తారంటే నన్నే ఎత్తి చూపేవారుగా ఉన్నారు. నన్నే ఏం చేస్తున్నారంటే అరే బాబు నువ్వు ఈ తప్పు చేసావు, ఈ పాపం చేసావు అని చెప్పి ఇంకా యోబుని ఏం చేస్తారంటే వాళ్ళు గుర్చి తనని ఇది చేసేవారుగా ఉంటూ ఉన్నారు. కాబట్టి అనేక విషయాలు యోబు కూడా చర్చిస్తూ వచ్చినాడు. ఇక్కడ 7వ అధ్యాయంలో కూడా అంటున్నాడు 11వ వచనంలో, కావున నేను నా నోరు మూసుకొనను, నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడదను, నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను. చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా ఈ రకంగా యోబు మాట్లాడుతూ వచ్చినాడు. దేవునితో కూడా అతను మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే 17వ వచనంలో, మనుషుడు ఏ పాటి వాడు అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలుపనేలా, ప్రతి పగలు నీవు అతన్ని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవు అతన్ని శోధింపనేలా, ఎంతకాలము నీవు నన్ను చూచుట మానకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా. చాలా విషయాలు ప్రియమైన వాళ్ళరా దేవునితో అతడు అప్పీల్ చేసుకునేవాడుగా ఉంటున్నాడు. తర్వాత మనకి ఎలీఫజ్ అయిపోయిన తర్వాత 8వ అధ్యాయంలో మనకి ఎవరు కనబడతారంటే బిల్దద్ అనేవాడు ఇంకోటి కనబడతా ఉంటాడు, తన స్నేహితుడు బిల్దదు. మనకి 8వ అధ్యాయంలో కనబడతాడు, 18వ అధ్యాయంలో కనబడతాడు, 25వ అధ్యాయంలో కూడా మనకి కనబడతా ఉంటాడు. ఈ యొక్క 3 అధ్యాయాల్లో బిల్దద్ యొక్క సంభాషణ యోబుతో మనకి కనబడతా ఉంటాడు. ఈ బిల్దద్ ఏం చెప్తా ఉన్నాడంటే చూడండి 8వ అధ్యాయం 4వ వచనంలో, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించినేమో. ఎలీఫజ్ ఏమో నువ్వు పాపం చేసి ఉన్నావేమో అని అంటే, బిల్దద్ అంటా ఉన్నాడు నీ కుమారులు ఏమన్నా పాపం చేశారేమో అందుకనే దేవుడు వారిని అప్పగించాడేమో అని బిల్దద్ కూడా తన విషయమై మాట్లాడేవాడుగా ఉంటాడు. కాబట్టి దానికి కూడా యోబు మళ్ళీ 9వ అధ్యాయంలో ప్రత్యుత్తరం ఇచ్చేవాడుగా ఉంటాడు. వాస్తవమే ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును. కొన్ని చక్కని మాటలు పలుకుతా ఉంటాడు. ప్రియమైన వాళ్ళరా ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే యోబు గ్రంథంలో ఈ యొక్క డిస్కషన్స్ అన్ని కూడా మనకి 3వ అధ్యాయం నుంచి మనకు కనబడతాయి. యోబు యొక్క డిస్కషన్ గానీ, యోబు యొక్క ఆర్గ్యుమెంట్ గానీ, ఎలీఫజ్ తర్వాత బిల్దదు తర్వాత జోఫర్ ఎలీహు, ఈ నలుగురు ఆర్గ్యుమెంట్ మనకి ఎక్కడ వరకు కనబడుతుంది అంటే 37వ అధ్యాయం వరకు కనబడుతుంది. ఇవన్నీ కూడా దేవుడు కొట్టేసిన వాడుగా ఉంటాడు. ఇది 38వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉన్నాడో మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా తప్పు అని చెప్తా ఉంటాడు. మీరు మాట్లాడిన మాటలన్నింటిలో కూడా ఎక్కడ కూడా అది నిజము లేదు, సత్యము లేదు అని మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే బిల్దద్ కూడా ఏమంటున్నాడంటే, ఇగో నీ పిల్లలు తప్పు చేస్తున్నారేమో, నీ పిల్లలు పాపం చేశారేమో, ఆ పాపానికి శిక్ష నువ్వు అనుభవిస్తున్నావేమో అని బిల్దద్ అంటా ఉంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ 9వ అధ్యాయంలో ఈ యోబు అంటా ఉన్నాడు, నాకు చక్కని ఇష్టమైనటువంటి మాట ఏంటంటే 33వ మాట, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. చూసినట్లయితే యోబు దేవునితో మాట్లాడాలని ఉంది, నేను దేవునితోనే వ్యాజ్యం ఆడుతానని యోబు అంటున్నాడు. కానీ యోబుకి దేవునికి మధ్యలో ఏంటంట, ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి లేడు. ప్రియమైన వాళ్ళ మధ్యవర్తి లేడు అంటా ఉన్నాడు. దీన్ని మనకు అప్లై చేసుకుంటే మనము పాపులము, దేవుడు పరిశుద్ధుడు. మన ఇద్దరి మధ్యలో లేకపోతే దేవునికి, పరిశుద్ధుడైనటువంటి దేవునికి పాపాత్ముడైనటువంటి మానవునికి మధ్యవర్తి కావాలి. ఆ మధ్యవర్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆ మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చినాడు ఆయన. అందుకే ఆయన ఎలా వచ్చినాడంటే ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చినాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చినాడు. మధ్యవర్తిగా వచ్చినాడు. ఆయన ఎలా వచ్చినాడంటే ఆత్మస్వరూపైనటువంటి దేవుడు శరీరాకారములోనికి వచ్చినాడు.
ఈ శరీరములో ఆయన శ్రమ పొంది, ఈ శరీరములో మానవాళికి రావాల్సిన శిక్ష అంతా కూడా ఆయన మీద మోపుకొని, దేవునికి నరులైన మనకి ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, మన ఉభయులను ఏకము చేశాను అని రాయబడుతుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక. మన ఉభయులను ఏకము చేయటం ఎట్లా అయిందంటే, ఆ యొక్క క్రీస్తు యొక్క మరణము ద్వారా, ఆయన రక్తము ద్వారా మన ఉభయులను ఏం చేస్తూ వచ్చినాడు, ఆయన ఏకము చేస్తూ వచ్చినాడు. ఇక మధ్యవర్తిగా వస్తూ వచ్చినాడు. అది హైపోస్టాటిక్ యూనియన్ అంటారు. అంటే ఆయన కంప్లీట్ గా 100% దేవుడుగా ఉన్నాడు, 100% మానవుడుగా ఉన్నాడు. ఈ లోకానికి ఆ రీతిగా వచ్చి ఆయన ఏం చేస్తూ వచ్చినాడంటే, మన ఉభయులను దేవునితో మనల్ని ఏకము చేస్తూ వచ్చినాడు. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చూస్తే యోబు అంటా ఉన్నాడు, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటా ఉన్నాడు. ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి ఇంకా 10 అధ్యాయాల దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఈ యొక్క డిస్కషన్స్, ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకా చూసినట్లయితే 10వ అధ్యాయంలో కూడా ప్రియమైన వాళ్ళరా, యోబు పలుకుతున్నటువంటి మాటలు ఏంటయ్యా అంటే, యోబు పలుకుతున్న మాటలు దేవునితో అప్పీల్ చేసుకుంటా ఉన్నాడు. మొదటి 7 వచనాల్లో నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనోవ్యాకులము కొలది నేను పలికెదను, నా మీద నేరము మోపకుండుము, నీవేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియజేయమని నేను దేవునితో చెప్పేదను. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, మనకి దేవుడే ఏ విషయంలో అయినా కానీ. అందుకే చాలా మంది పాల్ వాషర్ గారు అంటారు, దెర్ ఇస్ ఓన్లీ వన్ హీరో అంటాడు. బైబిల్ గ్రంథం అంతట్లో కూడా మనకు ఒకటే హీరో, ఆయన దేవుడు. మిగతా వాళ్ళందరూ కూడా దెర్ ఇస్ సమ్ మెస్ అప్ ఇన్ దర్ లైఫ్. అది యోబు కావచ్చు, అది మోషే కావచ్చు, అది దావీదే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. వారి బలహీనతలు వాళ్ళకున్నాయి. మనం అందుకే ఎప్పుడు కూడా ఈ లోకంలో మనుషులను చూసేది కాదు. అందుకే యేసు వైపు చూచు అని రాయబడుతూ వచ్చింది బైబిల్ రాసిన పత్రికలో. యేసు వైపు చూచు, ఉదిగంతంలో నివాసులు నా వైపు చూచి రక్షణ పొందుడి అని రాయబడుతూ వచ్చింది యెషయా గ్రంథం. కాబట్టి ఆయన వైపే మనం చూసేవారు కానీ ఆయనతోనే మనకి. అందుకే నేను ఏమంటాడంటే, నా యోబు కూడా నేను దేవునితోనే చెప్పేదను అంటాడు 10వ అధ్యాయంలో. దేవునితోనే చెప్పేదని అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇంకా చూసినట్లయితే తర్వాత మనకి 11వ అధ్యాయంకి వచ్చేసరికి జోఫర్ అనేవాడు, 3వ స్నేహితుడు అనేటువంటి జోఫర్ మనకి 11వ అధ్యాయంలో కనబడతాడు. తిరిగి 20వ అధ్యాయంలో కూడా మనకి కనబడతాడు. 20వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 20వ అధ్యాయంలో చూద్దాం మనము 4-5 వచనాల్లో, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రం ఉండును, ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగ జరుగుచున్నదని నీకు తెలియదా. జోఫర్ ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమంటాడంటే, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును. ఇప్పుడు యోబుని ఏమంటాడంటే, బాబు నువ్వు దుష్టుడివి, నీకు విజయము ఒకప్పుడు ఉందేమో, అది కొద్ది కాలమే, కానీ అది ఎప్పటికి ఉండేది కాదు. ఎందుకంటే దుష్టులకు విజయం కొద్ది కాలమే ఉంటది, భక్తిహీనులకు సంతోషం ఒక నిమిషం మాత్రమే ఉంటది. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలం మొదలుకొని ఈలాగు జరుగుచున్నదని నీకు తెలియదా. వారి ఘనత ఆకాశం అంత ఎత్తుగా పెరిగినను, మేఘములంత ఎత్తుగా వారి తలలెత్తినను, తమ మలము నశించు రీతిగా వారెన్నటికి నేను ఉండకుండా నశించుదురు. కాబట్టి జోఫర్ ఏమంటానంటే, ఇగో నువ్వు ఏదో దుష్టుని యొక్క పని చేస్తూ వచ్చినావు, నీకు విజయం ఉండొచ్చేమో కానీ అది ఎక్కువ కాలము లేదు. ఎందుకంటే నువ్వు చేసినటువంటి పాపం అటువంటిది. కాబట్టి నీ యొక్క సంతోషము ఒక నిమిషం మాత్రమే ఉన్నది. ఈ యొక్క శిక్ష అంతా కూడా నువ్వు చేసిన పాపాన్ని బట్టే. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, దేవుని దగ్గరికి పోయి ఏం చేయాలంటే, నువ్వు రిపెంట్ అవ్వు, దేవుడు నిన్ను మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళీ నేను రిస్టోర్ చేస్తాడని. కానీ జోఫర్ కూడా బలుకుతా ఉన్నాడు. అయితే తనకి కూడా యోబు ప్రత్యుత్తరం ఇస్తా ఉంటాడు అనేక విషయాల్లో. ఇదంతా కూడా 22వ అధ్యాయము తర్వాత 23వ అధ్యాయంలో కూడా మనకి కనబడుతుంది. 23లో మనకి మళ్ళీ ఎలీఫజ్ వస్తాడు. మళ్ళీ చూడండి 22వ అధ్యాయం 23వ వచనం అంటాడు, సర్వశక్తుని వైపు నీవు తిరిగినడలా, నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినలా నీవు అభివృద్ధి పొందదవు. వీళ్ళ యొక్క సంభాషణ అంతా కూడా లోకరీతిగానే ఉంది. ప్రియమైన వారు ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, మనం కూడా చాలా సార్లు ఏమనుకుంటామంటే, నీకు ఆశీర్వాదం రావాలంటే, ఈ లోకంలో నువ్వు ఫలించాలంటే, నువ్వు అభివృద్ధి చెందాలంటే నువ్వేం చేయాలంటే, ఈ దుర్మార్గతను తొలగించుకో, ఆయన వైపు తిరుగు. లేకపోతే చాలా సార్లు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నేను తప్పు చేసానా, నా జీవితంలో నేనేమన్నా పొరపాటు చేసానా,
దేవునికి వ్యతిరేకంగా నేను జీవించానా అని చాలా సార్లు మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. అది మంచిదే కానీ దాన్ని బట్టే దేవుడు తీర్పు తీర్చేవాడు కాదు. దాన్ని బట్టే దేవుడు మనకి శ్రమను తీసుకొచ్చేవాడు కాదు. చక్కని మాట పౌలు తిమోతికి రాస్తూ అంటాడు. ఏమంటాడంటే, శ్రమపడుము సువార్తికుని పని చేయమని. శ్రమ లేకుండా సువార్త పని కూడా లేదు. చాలా సార్లు అందుకే యోహాను పత్రికలు కూడా, యోహాను సువార్తలు కూడా ఒక మాట ఉంది 9వ అధ్యాయంలో యొక్క గురుడివాని గురించి. చూడండి ఒక మాట, యోహాను సువార్త 9వ అధ్యాయము మొదటి 2-3 వచనాల్లో, మొదటి 3 వచనాలు. ఆయన మార్గంలో పోవచ్చుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుషుడు కనబడను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను, వీడా వీని కన్నవారా అని ఆయన అడగగా, యేసు, వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. చాలా సార్లు ప్రియమైన వాళ్ళరా, మన యొక్క పరిమితిలో, మన యొక్క జ్ఞాన పరిమితిలోనే మనం ఆలోచిస్తాం. వీడికి గుడ్డివాడిగా పుట్టినందుకు ఎవడు పాపం చేశాను, వీడు చేసాడా లేకపోతే వీళ్ళు తల్లిదండ్రులు చేస్తారా, లేకపోతే ఇలా జరగడానికి ఏ కారణం ఉంది అని మనం చాలా సార్లు మన యొక్క జ్ఞానాన్ని బట్టే మనము మాట్లాడే వారిగా ఉంటాం. కానీ చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అది దేవుడు కార్యం. దేవుని చేతిలో మనం ఉన్నాం. దేవుని చేత సృష్టింపబడిన వారం. ఆయనకు అధికారం ఉంది, ఆయనకు సార్వభౌమాధికారం ఉంది. సమస్తము ఆయన మాట వింటుంది కదా, సమస్తం ఆయన మాట వింటుంది. యోన గ్రంథంలో కూడా సమస్తం ఆయన మాట వింటుంది. గాలి మాట వింటుంది, సముద్రం ఆయన మాట వింటా ఉంది, తిమింగలం ఆయన మాట వింటా ఉంది, ఒక సొర చెట్టు ఆయన మాట వింటా ఉంది, వేడి గాలి ఆయన మాట వింటా ఉంది, పురుగు ఆయన మాట వింటా ఉంది, సమాధి ఆయన మాట వింటా ఉంది. కానీ మానవుడు మాత్రమే ఆయన మాట వినట్లేదు. మానవుడు ముప్పై 32వ అధ్యాయం నుంచి మనకి ఎలీహు యొక్క సంభాషణ మనకు కనబడుతుంది. చూడండి, 32వ అధ్యాయంలో మొదటి వచనాలు, 2వ వచనాల్లో, యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరము చెప్పుట చాలించిరి. తమ దృష్టికి తాము నీతిమంతుడని ఉన్నాడని. చాలా సార్లు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం విశ్వాస జీవితంలో, పరిశుద్ధుల జీవితాల్లో నేటి దినాల్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే స్వనీతి. తమ దృష్టికి తాము నీతిమంతులని అని. అందుకే సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో కూడా ఒక మాట రాయబడి వచ్చింది, తమ దృష్టికి తాము నీతిమంతులై తమ మాలిన్యమును కడగబడని వారి తరము గలదంట. తమ దృష్టికి వారు శుద్ధులై ఉన్నారంట, తమ దృష్టికి వారు నీతిమంతులై ఉన్నారంట, కానీ వారి హృదయం యొక్క మాలిన్యము కడగబడలేదంట. ఇక్కడ కూడా 32వ అధ్యాయంలో ఇక్కడ చూసినట్లయితే 2వ వచనంలో, అప్పుడు రాము వంశస్థుడును బూజీయుడును బరకేలు కుమారుడు నాకు ఎలీహు యోబు దేవుని కంటే తానే నీతిమంతుడైనట్లు చెప్పుకున్నట్టు చూసి అతని మీద బహుగా కోపగించాను. దేవుని కంటే నేనే నీతిమంతుడు, నేను ప్రతిదినము బలు అర్పిస్తున్నాను, నేను ప్రతిదినము దేవుని ఆరాధిస్తున్నాను, నేను ప్రతిదినము దేవుని సేవిస్తున్నాను, కాబట్టి నాకు ఈ శ్రమ రావడం అనేది దేవుడు చేసిన తప్పే కానీ నా తప్పైతే కాదు అన్నట్టు యోబు ప్రవర్తిస్తా ఉన్నాడు. తానే నీతిమంతుడు అనుకుంటా ఉన్నాడు యోబు. అందుకే ఎలీహు అనేవాడు ఏం చేస్తున్నాడంటే, తనకంటే చిన్న వయసులో తక్కువగా అడగాడు కానీ ఏమంటాడంటే బహుగా కోపగించిన వాడుగా ఉంటాడు. అన్ని చూడడానికి టైం లేదు కానీ 36వ వచనంకి వచ్చేసరికి, 36వ అధ్యాయంకి వచ్చేసరికి ఎలీహు అన్నటువంటి మాట ఏంటయ్యా అంటే, మొదటి 2 వచనాల్లో, మరియు ఎలీహు ఇంకా ఇట్లా, నేను కొంతసేపు నన్ను ఓర్చుకున్నాము, ఈ సంగతి నీకు తెలియజేస్తును, ఈలయనగా దేవుని పక్షముగా నేను ఇంకను మాట్లాడవలసి ఉన్నది. ఈయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే, నేను దేవుని పక్షమున మాట్లాడుతా ఉన్నాను అంటే, దేవుని పక్షమున నేను మాట్లాడతాను.
ఆ టైంలో ఇంకా దేవుడు ఇంటర్వ్యూన్ అయిపోతూ వచ్చినాడు. 38వ అధ్యాయంకి వచ్చేసరికి 38వ అధ్యాయం వచ్చేసరికి అప్పుడు యెహోవా సుడి గాలిలో నుండి లాగున యోబునకు ప్రత్యుత్తరం ఇచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు. చూసినట్లయితే 4వ వచనంలో, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి. వీరి యొక్క ఆర్గ్యుమెంట్ అంతటిని దేవుడు ఏమి మాట్లాడలేదు. లేకపోతే నీకెందుకు ఈ శ్రమ నేను తీసుకొచ్చానన్న విషయం యోబుకి చెప్పలేదు. కానీ దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని యొక్క బలమును, దేవుని యొక్క జ్ఞానమును ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని యొక్క జ్ఞానమును ఆయన తెలియజేస్తున్నాడో చూడండి ఏం మాట్లాడుతున్నట్టు 4వ వచనంలో, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి. ఇంకా చూస్తే 16, 17 అన్ని ఈ యొక్క అధ్యాయం అంతా, సముద్రపు ఊటలలోనికి నీవు చచ్చితివా, మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది, చీకటి అను దాని ఉనికి పట్టు ఏది. 28వ వచనం, వర్షమునకు తండ్రి ఉన్నాడా, మంచు బిందువులను పుట్టించు వాడెవడు. 34, జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞ ఇయ్యగలవా. 36వ వచనం, అంతరింద్రియములలో జ్ఞానముంచిన వాడెవడు, హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, తన జ్ఞానము, తన యొక్క సార్వభౌమాధికారము, తన యొక్క బలము, తన యొక్క శక్తిని దేవుడు తన గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అసలు అంత జ్ఞానం మనం ఎక్కడ ఊహించగలము? మనకు అండర్స్టాండింగ్ ఏంటి? మన యొక్క జ్ఞానము యొక్క పరిమితి ఏంటి? మనం ఎంతవరకు ఆలోచించగలము? మన ఆలోచనలు కేవలము ఇహ సంబంధమైనవే. మన ఆలోచనలు కేవలము, మనకున్న జ్ఞానము చాలా తక్కువ. ఆ తక్కువ జ్ఞానముతో దేవుని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. దేవుణ్ణి అర్థం చేసుకోవడానికంటే, దేవుణ్ణి అర్థం చేసుకోవడం ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే బదులు నమ్మడానికి ప్రయత్నం చేయన్నాడు. ఇక్కడ ఎలీఫజ్ ఏం చేస్తాడంటే, ఇదిగో నాకు అర్థమైనంత వరకు, నేను చూసినంత వరకు, అంటే దేవుని షూస్ లోకి ఎలీఫజ్ వెళ్ళి మాట్లాడుతా ఉన్నాడు. దేవుని వైపు నుంచి ఎలీఫజ్ వెళ్ళి, నాకు మొత్తం తెలుసు, దేవుడు ఎలా చేస్తాడో నాకు తెలుసు, వీళ్ళ ముగ్గురు యొక్క సంభాషణ ఏంటయ్యా అంటే, దేవుడు ఏం చేయగలడో నాకు తెలుసు, దేవుడు ఎందుకు తీసుకొచ్చాడో మాకు తెలుసు, దేవుడు నీకు శ్రమ తీసుకురావడానికి కారణం ఏంటో మాకు తెలుసు అని వాళ్ళు చెప్తా ఉన్నారు. దేవుని అర్థం చేసుకున్నాము అంటే, దేవుని యొక్క మైండ్ సెట్ ని మేము అర్థం చేసుకున్నాం అనే రీతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవుని యొక్క జ్ఞానం ఎటువంటిది మనకి ఏమైనా అర్థమవుతుందా? మహాసముద్రము అడుగున నీవు సంచరించితివా. మన యొక్క జ్ఞానం ఏంటంటే, 4 గోడల అవతల ఏముందో కూడా మనం చూడలేం. మనం ఎంతో బలహీనులం, మనం ఎంతో వెర్రివారం. ఆయన యొక్క వెర్రితనం అంట మన జ్ఞానం కంటే మించిందంట. అటువంటి జ్ఞానం కలిగిన వాడు. అందుకే 38, 39, 40 అధ్యాయాల్లో కూడా ఎన్నో విషయాలు ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఆ మాటలు యోబు విన్నాడో 40వ అధ్యాయంలో అంటాడు, 4వ వచనంలో, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకుందును, ఒక మారు మాట్లాడితేనే నేను మరలా నోరెత్తను, 2 సార్లు మాట్లాడితేనే ఇకను పలుకను అంటా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, యోబు యొక్క పశ్చాత్తాపం ఇక్కడ కనబడుతూ ఉంటది. యోబు యొక్క బలహీనత ఎప్పుడైతే దేవుని ముందు దేవుని యొక్క స్వరాన్ని వింటా ఉన్నాడో, దేవుని యొక్క మాటలు వింటా ఉన్నాడో, దేవుని యొక్క జ్ఞానం వింటా ఉన్నాడో, దేవుడు ఏ విధంగా సర్వ సృష్టిని సృజిస్తూ వచ్చినాడో, తన యొక్క జ్ఞానము ముందు యోబు మాట్లాడలేకపోతూ వచ్చినాడు. ఏమంటా ఉన్నాడంటే, నేను ఎంత నీచుడనో నేను నీకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదను అంటా ఉన్నాడు. చూడండి, ఎందుకంటే 41వ అధ్యాయంలో దేవుడు అంటా ఉన్నాడు, 41వ అధ్యాయం 11వ వచనంలో, నేను తిరిగి ఇయ్యవలసి ఉండినట్లు నాకెవడైనను ఏమైనాను ఇచ్చెనా, ఆకాశ వైశాల్యం అంతటి క్రింద ఉన్నదంతయు నాదే కదా. ఏంటంట, ఆకాశ వైశాల్యం క్రింద ఉన్నదంతా కూడా నాదే. ఆయనది కాంది ఏది లేదు. మన ఊపిరి ఆయన పెట్టిందే, మన జీవితం ఆయన ఇచ్చిందే మనకి. సమస్తము యెషయా గ్రంథంలో మాట రాయబడుతూ వచ్చింది, నాసికారంధ్రములలో జీవవాయువు ఉన్న వాడిని లక్ష్య పెట్టుట ఎలా అంటాడు. మనం ఎంతో గర్విస్తాం, మనం ఎంతో అతిశయిస్తాం, కానీ మన యొక్క ఊపిరి ఎక్కడ ఉందంటే నాసికారంధ్రాల్లో ఉంది. 2 ఏళ్లతో ముక్కు మూస్తే గిలగిలలాడి చచ్చిపోతాం. అటువంటి బలహీనులం మనం. ప్రియమైన వాళ్ళరా, ఆకాశ వైశాల్యం కింద ఉన్నదంతా కూడా ఆయనదే అంటా ఉన్నాడు. ఈ మాటలు 41, 42 అధ్యాయాల వరకు దేవుడు మాట్లాడిన తర్వాత
యోబు చివరిగా పలికినటువంటి మాటలు నేను ఒక 2 minutes లో ముగిచేస్తాను. మాటలు ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, 42వ అధ్యాయము 3, 4, 5, 6, 7 వచనాల్లో, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయి ఊగిడవాడు, అలాగూ నా వివేచన లేని వాడినైనా నేను ఏమీ నెరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాట్లాడితిని. నా బుద్ధికి మించిన సంగతులు, నా జ్ఞానమునకు మించిన సంగతులు, నా యొక్క పరిమితికి మించిన సంగతులు నేను మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, యోబు ఎందుకు ఈ విధంగా నన్ను శ్రమ పెట్టావు అనే మాట యోబు అడగలేకపోతున్నాడు దేవుని. కానీ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని స్వరం వింటున్నప్పుడు, నన్ను నేను అసహ్యించుకుంటా ఉన్నాను, ధూళిలోను బూడిదలోను పడి నేను పశ్చాత్తాపడుచున్నాను. కాబట్టి పశ్చాత్తాపం అనేది, ప్రియమైన వాళ్ళరా, పశ్చాత్తాపడతా ఉన్నాడు యోబు. పశ్చాత్తాపడ్డప్పుడు దేవుడు యోబుని కనికరిస్తూ వచ్చినాడు. దేవుడు యోబుని యోబు ఎట్లా కృప చూపిస్తూ వచ్చినాడు. ఇక్కడ చూస్తే మనకి చివరిలో యోబు గురించి దేవుడు పలికినటువంటి మాటలు ఏంటయ్యా అంటే, తన స్నేహితుల మీద కూడా దేవుడు కోపపడుతూ వచ్చినాడు. చూడండి, యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమాయడం ఇలాగ సెలవిచ్చాను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు గనుక నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేలను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునందుకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. అప్పుడు ఈ నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయును. మా అవివేకమును బట్టి మమ్మల్ని శిక్షింపక ఉండినట్లు నేను అతనిని మాత్రం అంగీకరించదును. ఎలయనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది పలకలేదు. కాబట్టి ఎప్పుడైతే యోబు తిరిగి తన స్నేహితుల గురించి ప్రార్థిస్తూ వచ్చినాడో, ఎప్పుడైతే యోబు తన స్నేహితుల గురించి ప్రార్థిస్తూ వచ్చి, చూడండి 10వ వచనం, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. వారి గురించి ప్రార్థన చేసినప్పుడు యోబు యొక్క క్షేమ స్థితిని తిరిగి దేవుడు ఆయనకి దయచేస్తూ వచ్చినాడు. ఏంటంట, యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేస్తూ వచ్చినాడు. అతనికి ఎన్నున్నాయంటే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యోబు గురించి ఏం చేస్తూ వచ్చినారంటే, తన దగ్గరకు వచ్చి తనకి బహుమతులు అందిస్తూ వచ్చినారు. దాని తర్వాత 13వ వచనంలో, 12వ వచనంలో, చివరి అధ్యాయం 12వ వచనం, 13వ వచనంలో యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికంగా ఆశీర్వదించిన. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగేను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. అన్ని కూడా డబుల్ చేసేటట్టు. కానీ కుమార్తెలను ఎందుకు డబుల్ చేయాలి? మరి 7కి బదులు 14 మందిని ఇవ్వాలి కదా. తలంపు ఏంటంటే, ప్రియమైన వాళ్ళరా, ముందు పుట్టినటువంటి 7 కుమారులు, 3 కుమార్తెలు ఆయన కుమార్తెలే. తిరిగి మరొక 7 ఇచ్చినాడు, మరొక 3 ఇస్తూ వచ్చినాడు. తిరిగి 10 మంది సంతానాన్ని దేవుడు ఆయనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ దేశంలో తర్వాత 16వ వచనం చివరి మాట ఏంటంటే, అటు తర్వాత యోబు 140 సంవత్సరం బతికి తన కుమారులను 4 తరముల వరకు చూచెను. పిమ్మట యోబు కాలము నిండిన వృద్ధుడై ఈ యొక్క యోబు గ్రంథం యొక్క ముగింపు యోబు విషయంలో ఎంతో ఆశీర్వాదముతో, ఎంతో నెమ్మదితో ముగించబడుతుంది. తిరిగి వృద్ధి పొందిన యోబు ఎక్కడున్నాడంటే, దేవుని రాజ్యంలో ఉంటూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైన వారలరా, ఈ యొక్క యోబు గ్రంథంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటయ్యా అంటే, ఇహ సంబంధమైనటువంటి వాటి మీద లక్ష్యం ఉంచకుండా, ఇహ సంబంధమైన వాటి ఎప్పుడో ఒకసారి లోకాన్ని విడిచిపెట్టాలి కానీ, ఇహ సంబంధమైన ఆశీర్వాదాల మీద కాదు కానీ, పర సంబంధమైన ఆశీర్వాదాలు నిత్యం నిలిచేవి. మొట్టమొదటిది. 2వ పాయింట్ ఏంటంటే, దేవునికి సమస్తం మీద అధికారం ఉంది. ఈజ్ సోవరెన్ గాడ్. తనకి సమస్తం మీద అధికారం ఉంది. ఆయన ఏ విధంగానా చేయగలడు. 3వ విషయం ఏంటంటే, శ్రమ సంభవించినప్పుడు అది దేవుని చిత్తమై ఉంది. శ్రమలో మనము దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. 3వ విషయం ఏంటంటే, శ్రమలో మనం దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. అందుకే దావీదు కీర్తనలో కూడా రాయబడుతూ వచ్చింది, శ్రమ నుండి ఉండట నాకు మేలాయను అంటాడు. శ్రమ నుండి ఉండట నాకు
శ్రమను మేలుకరంగా భావించుకుంటూ వచ్చినాడు. చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అనేకమైనటువంటి శ్రమలు ఎవరి కుటుంబాల్లో ఉంటాయి అంటే పరిశుద్ధుల కుటుంబాల్లో ఉంటాయి, విశ్వాసుల కుటుంబాల్లో ఉంటాయి. అనారోగ్యం ఉంటది, నష్టం ఉంటది, కష్టం ఉంటది. అందుకే శ్రమలలో మనము ఏం చేయాలంట, ఆనందించేవారుగా ఉండాలి. అందుకే పౌలు శీలలు వాళ్ళ చెరసాల్లో కూడా ఏం చేస్తున్నారు, ఆనందించేవారుగా ఉన్నాడు. పౌలు కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఎల్లప్పుడూ ఆనందించుడి అని రాస్తూ వచ్చినాడు. ఎక్కడున్నాడు ఆయన అంటే ఆ టైంలో ఆయన చెరసాల్లో ఉన్నాడు, కానీ ఏం చెప్తున్నాడు అంటే ఎల్లప్పుడూ ఆనందించమంటూ వచ్చినాడు. చివరికి ఒక మాట ఏంటయ్యా అంటే పేతురు రాసిన పత్రికలో కూడా మొదటి పేతురు 4వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటాడంటే, క్రీస్తు శరీరం అందు శ్రమపడను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకోనండి అంటాడు. కాబట్టి క్రీస్తు శ్రమపడను, కాబట్టి ఆ శ్రమ మనం కూడా క్రైస్తవ జీవితం. ఎందుకంటే ఈ శ్రమలు ఎప్పటికీ ఉండేవి, అది తాత్కాలికమే. శ్రమైన, కష్టమైన, ఐశ్వర్యమైన, ఆరోగ్యమైన ఏదైనా తాత్కాలికమే లోకం. కాబట్టి దేవుని కొరకు శ్రమ పడినప్పుడు మనము అక్కడ బహుమానం పొందే వారిగా ఉంటాం. జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క అధికారానికి, దేవుని యొక్క సార్వభౌమాధికారానికి మనం ఒప్పుకునేవారు. ఎన్ని శ్రమలు వచ్చినా కానీ యోబు ఏం చేశాడంటే తన పాపము చేయలేదు. ఒక మాట చెప్పాలంటే యోబు పాపము చేశాడని శ్రమ రాలేదు, కానీ ఆయనకు శ్రమ వచ్చిన తర్వాత తన యొక్క విశ్వాసము సన్నగిల్లుతా ఉంది. కాబట్టి మన విశ్వాసం ప్రతిదినము అది పెంపొందించబడాలి, కానీ అది షాటర్ అవ్వకూడదు. ప్రియమైన ఆ రీతిగా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసేవాళ్ళం. శామ్, ఓవర్ టు యు. ప్రార్థన చేస్తారా బ్రదర్? శామ్ ప్రార్థన చేయి. ఆంటీ మీరు చేసి బెనడిక్షన్ ఇచ్చేయండి ఆంటీ. సరే, ఓకే అండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడ, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. యోబు జీవితంలో మరి ప్రభా నాయన ఎలాగూ తన జీవితంలో కొన్నిసార్లు అవిశ్వాసంలోనికి జారిపోయినప్పటికీ మరలా మరి ప్రభా నువ్వు ఎలాగూ నాయన డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ఇచ్చావు. తను నీ కొరకు యథార్థంగా ఎలా జీవించాడో మరి నాయన ఇతరులు కష్టాలు వచ్చినప్పుడు క్రైస్తవులకి ఈ కష్టాలు ఎందుకు వచ్చింది మరి వారి పాప ఫలితమే అని సాధారణంగా ఎంతో స్పీడ్గా మాట్లాడతారు. కానీ మరి ప్రభా దాని ద్వారా డబల్ బ్లెస్సింగ్స్ మేము పొందుకుంటాము అనే ఈ యొక్క నాయన యోబు జీవిత చరిత్రను మేము చూచి ఉన్నాం తండ్రి. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. అవును ప్రభా, నీవు నాయన కుమ్మరి వాడవు, మట్టి మేము నాయన నీకిష్టమైన రూపంలో మమ్మల్ని చేసి మమ్మల్ని నడిపిస్తున్నావు తండ్రి. ఏ సమయంలో ఏది చేయాలో ఎలా చేయాలో నాయన నీ యొక్క ప్రణాళికలో మమ్మల్ని ఉంచి నడిపిస్తున్నావు తండ్రి. నాయన యోబు జీవితము మాకెంత నాయన మార్గదర్శకంగా ఉంది. దేవా మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ఈ యొక్క నాయన మరి రాత్రి సమయంలో నాయన మేమందరము నాయన కూడి నాయన ఈ వాక్యాన్ని గ్రహించడానికి చక్కని నాయన మరి వాక్యాలు నేర్చుకోవటానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు. మీరు చేయించున్న ప్రతి పరిచర్యలో నాయన ప్రతి ఒక్కరిని నాయన మరి ప్రభా నాయన స్తోత్రము తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి, దీవించండి. వారి కుటుంబాలని నాయన మరి వారు ఎక్కడెక్కడైతే పరిచర్య చేస్తున్నారో అక్కడ మరి ప్రభా నూరంతుల ఫలితాన్ని చూచే కృపను మాకు దయచేసి నడిపించమని, మంచి ఆయురారోగ్యాలతోటి ఇంకా అభివృద్ధి కలుగు చేసి నాయన నీ కృపలో నాయన ఇంకా అనేకులను నీ వైపు తిప్పటానికి కావలసిన జ్ఞానాత్మతో నింపి నడిపించమని ఈ మనవలు యేసుక్రీస్తు వారి పేరట వినయంతో వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును సార్వత్రిక సంఘమునకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. గారు ప్రైజ్ లాడండి. గారు గాడ్ బ్లెస్.